ఆ, ఇప్పుడు పెద్ద ఆయన మీకు చెప్తే మీరు ఏమన్నారు? ఆయన కనుక్కున్నారంట బ్రో అన్నారు. అవును అవునా? అవును ఒకవేళ మీరు ఏదైనా చూస్తే ఏం చెప్తారు? కనుక్కున్నాను అంటారు. అవును అంటాకి ఉన్నానుకి చాలా తేడా ఉందా? అవును ఉంది. ఇప్పుడు పెద్ద ఆయన ఉమ్, అంట అన్నాడా ఫస్ట్ వీడియోలో గానీ సెకండ్ వీడియోలో గానీ? ఉమ్. నేను చూసినాను అన్నాడా? చెప్పండి సమాధానం. ఏమని మీకు వినిపిస్తుందా? ఏంది నాకు అర్థం కదా క్వశ్చన్ సో మీరు చెప్పారు, నాకు చెప్పారు అని అన్నారా? సో నేను చూశానని మీరు చెప్పారా అని అడుగుతాడు. ప్రూఫ్స్ కూడా చూపించిన నేను. ప్రూఫ్స్ కూడా చూపించారు. మరి? సో ఏ ప్రూఫ్స్? బంధువులు, పిల్లకాయలు, పెద్దోళ్ళు, మనవాళ్ళు, తాతలు అంతా వచ్చి పనుకుంటారు సార్ మమ్మల్ని రేపు చేసిన ప్రూఫ్స్ కూడా చూపించిన. ఆడవాళ్ళే చెప్పినారు. ఆడవాళ్ళు చెప్పారు మీకు? ఒక్క ప్రూఫ్ చూపించండి నాకు ఇప్పుడు. చెప్తా చూపిస్తా కానీ ఇప్పుడు ఉన్నాయి కానీ ఓకే. ఆ పోడ్కాస్ట్లో కూడా ఉన్నాయి కదా, పోడ్కాస్ట్ ప్రోమోలో ఉన్నాయి కదా. వేరేల గురించి నాకెందుకండి, నాకు చూపియండి కదా. నేను చూపిస్తా కానీ నా మొబైల్లో ఉన్నాయి కదా, మళ్ళీ ఓపెన్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు ఆయన పోడ్కాస్ట్ వాళ్ళంతా చూశారు ఆయన కదా. ఇంటర్వ్యూలు ఇచ్చిండు కదా, ఆయన మాట్లాడిన దాంట్లో ఏమేమి తప్పులు మాట్లాడారో మీరు క్వశ్చన్లు అడగాలంటే అడగండి బ్రో. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో 99.9% అన్నారు. 99.9% అన్నప్పుడు 0.01% కదా అన్న. అవును, మంచి వాళ్ళు అన్నాడు. మంచిగా ఉన్నది. అవును. మంచి వాళ్ళు. సో 0.01% అన్నప్పుడు మిగతా వాళ్ళంతా చెడ్డోళ్ళని కదా. అంటే అప్పటికి ఆయన చెడ్డే, మేము చెడ్డే. ఇంకా 1% ఎవరో ఆయనే చెప్పాలి. 0.01% అది కూడా. ఇంతకుముందు 99% అని చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా 100% కోయట్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు అని చెప్తున్నా. కోహెట్ నా కొడుకులని అంటున్నాడు, ఇప్పుడు మాట మారుస్తున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నా నేను కోయట్ వాళ్ళ గురించే. కోయటోళ్ళు కాదు పెద్ద ఆయన, కోయటోళ్ళు కాదు నువ్వు అనింది పెద్ద ఆయన. ఎవరు నన్నా? ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు 99.9% మంది ఆడవాళ్ళు పడుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు 99 మంది పనుకుంటారు అని కానీ నేను ఏ పోడ్కాస్ట్లో కానీ చెప్పుంటే సరేనా? ఏం మా వాడు జాబీర్ ఏం చెప్తే చెప్తా. లొంగుతారని చెప్పారు కదా. చెప్పారా లేదా పెద్ద ఆయన? లొంగిపోతారు అన్న నా కొడకలకి. ఎవరికి? అదే దరిద్రపు కోయట్ నా కొడకలకి, దుర్మార్గులు ఉండే ఇళ్లలో లొంగిపోవాల్సిందే. లొంగిపోతే ఏం చేస్తారు? అదే లొంగిపోతారని మనోళ్ళని అన్నారు కదా మీరు. కద్దామాలు, హౌస్ మేట్స్ ఎవరు? మన తెలుగు కద్దామాలు కూడా చెప్పున్నారు, బయట దేశస్తులు కూడా చెప్పున్నారు. ఇప్పుడు నేను ప్రూఫ్ చూపిస్తా. ఇంతకుముందు మన ఇండియా వాళ్ళు చెప్పినట్టు మేము చేసినాం పోడ్కాస్ట్లో.